2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ బన్నీ. హాయ్ అక్క. అసలు బన్నీ అంటే ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? తన ఏజ్ ఎంత? ఏం చేస్తూ ఉంటాడు? నా నేమ్ వచ్చేసాక బన్నీ. ఇది నిక్ నేమ్. నా రియల్ నేమ్ వచ్చేసి హరీషు. మాది అన్నవరం దగ్గర తుని తెలిసే ఉంటది. తుని దగ్గర రాపాక. మా తునికి మాకు ఒక 20 కేఎం ఉంటది. మా ఊరు రాపాక. నేను ఒక డిజైనర్‌గా, ఒక ఫ్రీలాన్సర్‌గా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసుకొని ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తుంటానక్క నేను. నీ ఏజ్? నా ఏజ్ 18 అక్క. 18. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు అలా వర్క్ చేయడము? వర్క్ చేయడం అయితే ఈ ఫ్రీలాన్సర్‌గా అయితే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మంత్లీ ఇంత ఇన్‌కమ్ చేసుకోవచ్చు, సరిపోతది, ఇంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది చాలు అని ఒక 1 ఇయర్ నుంచి కంటిన్యూగా ఇంకా ఈ ఫ్రీలాన్సింగ్ చేస్తూనే డిపెండ్ అయ్యాను డిజైనింగ్ మీద. అంటే డిజైనింగ్ ఒకటే చేస్తావా? డిజైనింగ్‌లో ఏమేమి చేస్తావు నువ్వు? డిజైనింగ్‌లో పోస్టర్స్, థంబ్‌నెయిల్స్, బర్త్‌డే డిజైన్స్ ఉంటాయి కదక్క. సోషల్ మీడియాలో సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి, యూట్యూబర్స్‌కి సంబంధించిన డిజైన్స్ అన్నీ చేస్తూ ఉంటాను. ఎవరెవరికి చేసావు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మన 'ఢీ జబర్దస్త్‌లో' ఉన్న వాళ్ళకి చేశానక్క. ఇంకా యూట్యూబర్స్‌కి, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి చేశాను. ఓకే. 'ఢీ జబర్దస్త్‌లో ఎవరికి చేసావు? 'ఢీ జబర్దస్త్‌లో' అయితే మన 'ఢీ షోమేష్ మేస్టరు, ఇంకా 'మనోజ్ మేస్టర్', ఇంకా చనిపోయిన 'చైతన్య మాస్టర్', ఇంకా మన 'జబర్దస్త్' 'గెడ్డం నవీన్' గారు హ్మ్. చేశానక్క. ఓకే. రైటర్ 'నాని' గారు చాలా మందికి చేశా ఇంకా. హుహు. ఆ! అక్క. అంటే 2 ఇయర్స్ నుంచి వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యావు మరి? వాళ్ళని నేను ఎలా అప్రోచ్ అయ్యానంటే, ఫస్ట్ అయితే నన్నే 'ఢీ చైతన్య మాస్టర్' అప్రోచ్ అయ్యారక్క. చనిపోయి ఎక్కడున్నారో గానీ. ఎలాగంటే ఫస్ట్ నేను ఈ స్కిల్ నేర్చుకున్నప్పుడు, బేసిక్ వర్క్ నేర్చుకున్నప్పుడు నా దగ్గర క్లయింట్స్ ఉండాలి. నాకు ఎలాగా ఎక్కడ షాప్ పెట్టుకొని వర్క్ చేసుకొని నాకంత స్తోమత లేదు అని చెప్పి, ఆన్‌లైన్ ఎలాగా యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పి, క్లయింట్స్ కోసం అని చెప్పి, ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్‌ని యూజ్ చేసుకొని బిఫోర్, ఆఫ్టర్ డిజైన్స్ గురించి, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అని చెప్పి చేసిన వర్క్స్ ఇన్‌స్టాలో రీల్ రూపంగా పెట్టి రెగ్యులర్‌గా రీల్ పోస్ట్ చేసేవాడిని. నా వర్క్‌ని ఇన్‌స్టాలో ప్రొవైడ్ చేసేవాడిని. ఒక రీల్ చూసి చనిపోయిన మన 'ఢీ చైతన్య మాస్టర్' అనే కాంటాక్ట్ అవ్వి, వాళ్ళ టీమ్ సాయిది చిన్న పోస్టర్ డిజైన్ చేయించారు. ఆ ఫస్ట్ టైమ్ కాంటాక్ట్ అయినప్పుడు, "అన్న మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడమా నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నది. నాకు అమౌంట్ ఏమొద్దు గానీ, మీ సర్కిల్‌లో ఉన్న 'ఢీ జబర్దస్త్' వాళ్ళకి ఇంకా రిఫర్ చేయండి. ఇలా బన్నీ అనే కుర్రోడు ఉన్నాడు. నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటదని" చెప్పి మన చనిపోయిన 'చైతన్య మాస్టర్' గారికి చెప్పా. ఆయన్ని చనిపోయి ఎక్కడున్నారో కానీ చాలా మందిని పరిచయం చేశారు. ఓకే. ఆయన్ని వాళ్ళు అలాగా మనకి 'ఢీ జబర్దస్త్' సర్కిల్ పెరిగింది. ఇంకోటేంటంటే కొంతమందికి నేనే మెసేజెస్ పెట్టేవాడిని. ఇన్‌స్టా అండ్ మెయిల్స్‌కి గట్టా. ఎలాగ నేను ఒక గ్రాఫిక్ డిజైనర్‌ని. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లో చేసే వీడియోస్‌కి, పోస్టర్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ డిజైనర్‌గా చేస్తాను నేను. నేను డిజైన్స్ చేస్తూ ఉంటానని చెప్పి నా వర్క్స్ వాళ్ళకి సెండ్ చేసి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేవాడిని. ఓకే. 100 మెంబర్స్‌లో ఒక 20 మెంబర్స్ అయినా చూసేవాళ్ళు ఉంటారు కదా! కాంటాక్ట్ అవుతారా అనే ఉద్దేశంతో అలాగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి, జబర్దస్త్ వాళ్ళకి అలాగా ఒకరికొకరికి ఖాళీ టైంలో డీఎం చేసేవాడిని. ఓకే. మెసేజ్‌లు చేసేవాడిని. ఎలా వచ్చింది రెస్పాన్స్? రెస్పాన్స్ అయితే కొంతమంది సైడ్ నుంచి అయితే వచ్చేవారు. కొంతమందయితే ఫ్రీగా చేసి పెడతావేటి అని అడిగేవారు. మనం బ్రతికిదే ఇప్పుడు ప్రెజెంటు అమౌంట్ కోసం. అంత ఫ్రీగా చేయలేనన్నా కొంతో గొప్పో ఎంతో కొంత ఇస్తానంటే చేస్తాననేవాడిని. కొంతమందయితే అమౌంట్ ఇచ్చి చేయించుకునేవారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీకు నీ క్లయింట్స్ లాగా? నా క్లయింట్స్ అయితే ఉన్నారక్క. ఒక 700 మెంబర్స్ ఇంకా చాలా వావ్! మందున్నారు. 700. 2 ఉన్నారక్క. ఇయర్స్‌లోనే అంతమందిని అక్క. సంపాదించుకున్నావు. అలాగా క్లయింట్స్‌ని గెయిన్ చేసుకున్నాను. ఓకే. అంటే నీకు ఫస్ట్ వచ్చిన జీతం అంటే నువ్వు చేసిన గ్రాఫిక్ డిజైనర్‌కి ఎంతొచ్చింది? ఫస్ట్ నేనైతే మన ప్రవీణ్ సార్ అని హైదరాబాద్. అతనికి టీమ్‌లో ప్రియా సిస్టర్ అని ఉంటారు. వాళ్ళకి పొలిటికల్ పరంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు సంక్రాంతి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రవీణ్ సార్ అతని నేము గట్టేసి పోస్టర్స్ ఉంటాయి కదా పొలిటికల్‌వి. అవునవును. అలాంటివి ప్యాకేజ్ కింద మంత్లీ 2,000, 3,000 ఇచ్చేవారు. అలాగా ఇయర్‌కి అలాగా ప్యాకేజ్ ఉండేది. ఫస్ట్ ఆ మేడం అప్రోచ్ అయ్యారు. అలాగా ఫస్ట్ పేమెంట్ అదే నాకు. ఓకే. అప్పుడు అర్థమైంది. ఆహా! ఈ పొలిటికల్ పరంగా కూడా
పొలిటికల్ లీడర్స్కి ఇలాగ ప్యాకేజెస్గా బల్క్లో పోస్టర్స్ని తక్కువ ప్రైస్కి ఇస్తే మనకి ఇంకా క్లయింట్స్ వస్తారన్న ఉద్దేశంతో ఆ వేలో కూడా వెళ్ళాను అక్క. ఓకే. అక్క అంటే ఇప్పుడు ఎంత వస్తుందంటావు మంత్‌కి? ఎలా నీకు డబ్బులు సరిపోతున్నాయి? ఎంత సంపాదిస్తున్నావు? అక్క నా టీం అంటే నేను ఒక టీంని ఏర్పాటు చేసుకున్నా. టీమ్ ఉంది నీకు? అవునక్క, టీం ఓకే. ఉంది. ఆహా! ఎంతమంది ఉంటారు? ఒక 2 మెంబర్స్ ఉంటారు. హ్మ్. ఒక మెంబర్ వచ్చేసి సిడిపిస్ డిజైన్ చేస్తారు. సిడిపిస్ అంటే ఇప్పుడు యూత్‌లో ఉన్న మన కుర్రోళ్ళు బర్త్‌డేస్ గాని ఏమన్నా స్పెషల్‌గా పిక్స్ గట్టా ఎడిట్ చేయించుకుంటారు. ఒక 4, 5 పిక్స్‌కి కలిపి ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేయించుకుంటారు. అతనికి ఒకటి ఉంటాడు. థంబ్‌నెయిల్ డిజైనింగ్‌కి ఒక కుర్రోడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉంటారు. నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను నా వర్క్స్ చేసుకుంటూ నాకేమన్నా ఎక్కువ వర్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అలాగా నేను వర్క్ చేసినా చేయకపోయినా మ్యాక్సిమం నేను నెలకు వర్క్ చేసినా చేయకపోయినా నెలకు ఒక 10,000 సంపాదిస్తాను. వర్క్ అంటూ చేస్తే మ్యాక్సిమం ఒక 20,000 ఎర్న్ చేసుకుంటా. అంతకన్నా ఎక్కువనే ఉండొచ్చు కొన్నిసార్లు. ఉండొచ్చు. టైమ్ టు టైమ్ వస్తే ఎక్కువ ఉండొచ్చు. హుహు. అవునక్క. ఎంత ఇస్తాం వాళ్ళకి జీతం? ఎప్పుడు పేమెంట్ అప్పుడు చూసుకుంటాం. ఒక్కొక్కసారి అయితే రెగ్యులర్ వర్క్స్ వచ్చి ఉన్నప్పుడు బల్క్ లాగా నార్మల్‌గా మంత్లీకి ఇచ్చేస్తానులే అని చెప్పుకుంటుంటా. ఒక్కొక్కరికి అయితే 3,000 ఇస్తాను. ఒక్కొక్కరికి 7,000 అలా ఇస్తుంటాను. అంటే నువ్వెక్కడ నేర్చుకున్నావు మరి ఎడిటింగ్, గ్రాఫిక్? అసలు ఎందుకు నేర్చుకున్నావు? ఎందుకు ఇటువైపు వచ్చావు? ఎంతవరకు చదువుకున్నావు? మరి చదువుకోలేదా? ఎడ్యుకేషన్ అయితే లేదక్క. 10th క్లాస్‌తోనే ఎడ్యుకేషన్ ఆగిపోయింది నాది. ఎందుకంటే నాకు ఇది బ్యాక్ సైడ్ బ్రెయిన్ సర్జరీ జరిగిందక్క. 9th క్లాస్ టైంలో నాకు ఏమైంది? 9th క్లాస్ స్కూల్‌కి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయా. పడిపోతే మళ్ళీ అదే రిపీట్ అయింది. మా అమ్మ అడ్లిపోయి ఏదో అయిపోతుందని హాస్పిటల్‌కి చెకప్ చేస్తే మీ అబ్బాయికి బ్రెయిన్ దగ్గర C3, C4లో బ్రెయిన్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీ అబ్బాయికి బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ చేయాలి లేకపోతే ఇలా చనిపోతారన్నా అని చెప్పారంట. అందుకని చెప్పి నాకు ఆపరేషన్ చేయించేసింది మా అమ్మ ఫాస్ట్‌గా. ఆపరేషన్ చేయించేసినప్పుడు అప్పటికే మీ అబ్బాయికి ఆపరేషన్ చేసినా బ్రతకలేరని చెప్పారంట. చెప్తే ఇంకా దేవుడి మీద భారం వేసి నన్ను ఆపరేషన్ చేయించింది. అప్పుడు ఆ దేవుడి దయ వల్ల బ్రతికా. కానీ కాళ్ళు చేతులు పనిచేయవు నాకు. ఆ టైంలో 2 ఇయర్స్ కాళ్ళు చేతులు పడిపోయాయి. హ్యాండిక్యాప్ట్ అయిపోయా అదే. ఆహా! 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మంచం మీద పడిపోయా. మంచం మీద ఉన్నా. అప్పుడు డాక్టర్స్ మీ అబ్బాయి మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే మొబైల్ చూడమనండి. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటాడు కదా! ఫ్రీగా ఉంటాడు. మొబైల్ చూడమనండి అని చెప్పారంట. ఆ టైంలో నాకు మా అమ్మ మొబైల్ ఇచ్చేసేది. ఇలాగా చూపించేది. ఎక్కడో ఏదో ఒక ప్లేస్‌లో పెట్టి చూడమనేది. అప్పుడు అలా చూస్తుండగా ఒక వీడియో నాకు సజెషన్‌లోకి అయితే వచ్చి ఇలాగ మనీ ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్‌ని చూసి అని చెప్పి సజెషన్ వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి అప్పుడు అలాగా ఏదన్నా స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది కదా! ఈ డాక్టర్స్ ఎలాగా కాళ్ళు చేతులు రావంటున్నారో ఏటో జీవితం ఇలా అయిపోయిందన్న టైంలో అమ్మే నాకు అలా సేవ చేసేదక్క. ఏం చేస్తూ ఉంటుందమ్మా? అమ్మ ఇంటికాడే అక్క. నాన్న? నాన్న చనిపోయాడు చిన్నప్పుడే. చిన్నప్పుడే నా చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయాడు నాన్న. ఓకే. మరి అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అక్క. అయితే అక్క మా అన్ని హ్యాండిక్యాప్ట్ అక్క. మా అన్ని కాళ్ళు చేతులు పనిచేయ మాటలు రావు. అవునా? ఆ! అన్నీని కాపలాగా ఇంకా అన్నీకి సేవ చేసుకునేందుకు ఇంటికాడ అమ్మ ఉంటది. అలాగా అమ్మకి అన్నీకొచ్చిన పెన్షన్ డబ్బులతో మమ్మల్ని అప్పుడు అలాగా పోషించేది. ఈ ఆపరేషన్ అయినప్పుడే నాకు 4 lakhs వరకు అప్పయిపోయింది. అలాగా మా అమ్మ కరోనా టైంలో నాకు ఆపరేషన్ చేయించిన టైంలో నాకు కరోనా టైం కదా! డాక్టర్స్ వచ్చి ఫిజియోథెరపీ చేసేంత వీలుండేది కాదు. ఆ టైంలో మా అమ్మ నాకు కాళ్ళు చేతులు వస్తాయని ఫిజియోథెరపీ చేస్తే వస్తాయని చెప్పారంట. ఆ టైంలో నాకు అలాగ కాళ్ళు చేతులకి సేవ చేసేది. ఓకే. ఇలాగా ఎక్సర్‌సైజ్ అమ్మనే చేసేది అమ్మే నీకు. చేసేది. ఆ దేవుడి దయ వల్ల అమ్మ నాకు ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మళ్ళీ నేను రికవర్ అయ్యానక్క. ఆ రికవర్ అయ్యి అప్పుడు అలాగా ఏదో ఒకటి స్కిల్ నేర్చుకోవాలి. ఇంక ఎలాగ డాక్టర్స్ మొఖమే చెప్పేసారక్క. నువ్వు ఒకవేళ రికవర్ అయినా నువ్వు ఎటువంటి బరువు పని చేయలేవు, ఎడ్యుకేషన్‌కి పని చేయవు, దేనికి పని చేయవు అని చెప్పేసారు. ఆ టైంలో నన్ను. ఎందుకంటే బాడీ వీక్ ఇప్పటికే. బ్లడ్ కూడా ఎక్కువ లేదు బాడీకి. దేనికి పని చేయవని చెప్పేసారు మొఖం మీదే నాకు డాక్టర్స్. ఇదేంటిరా బాబు జీవితం ఇలా ఉంది. అన్నీ చూస్తే ఇలా ఉన్నాడు. నన్నెవరు చూసుకుంటారు? అమ్మనెవరు చూసుకుంటారో? ఇది ఇలా అయితే ఫ్యామిలీ కష్టం అని చెప్పి ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి నా దగ్గరున్న మొబైల్‌లోనే అలాగా రీసెర్చ్ చేస్తుండగా ఈ ఎడిటింగ్, ఈ డిజైనింగ్ గురించి తెలుసుకున్నానక్క. తెలుగు టెక్ ప్యాడ్ అని యూట్యూబ్‌లో వీడియోలు చేసేవాడిని నేను. ఆ వీడియోలకి థంబ్‌నెయిల్ కానీ తెలుగు టెక్ ప్యాడ్ అని గణేష్ అని కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు ఆయన్ని డిజైనింగ్‌కి అమౌంట్ గట్టా తీసుకునేవాడు. ఇదేదో నేనే నేర్చుకోవచ్చు కదా! ఈ స్కిల్ ఏదో ఇంటికాడ ఉండి కూర్చొని చేసే పనే కదా అని చెప్పి ఆ యూట్యూబ్‌నే రీసెర్చ్ చేసి యూట్యూబ్‌లోనే చూసి పార్ట్‌గా
నేను ఏదైతే ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఏదైతే ఎడిటింగ్ నేర్చుకుంటే మనీ ఎర్న్ చేసుకోగలను, ఏం నేర్చుకోవాలి, ఇది మొత్తం నేను యూట్యూబ్‌లోనే మొత్తం ఇంకా ప్రాపర్‌గా మొత్తం ఎక్కడ బేసిక్ కూడా నుంచి డబ్బులు కట్టి ఎక్కడా నేర్చుకోలేదు. రూపాయి ఖర్చు పెట్టలేదక్క. మొత్తం యూట్యూబ్‌నే సెర్చ్ చేసి నేనైతే పార్ట్‌గా డివైడ్ చేసి వర్క్ అయితే నేర్చుకున్నా. ఇప్పటికి కూడా నేను ప్రాపర్‌గా వర్క్ వచ్చని చెప్పలే. నేను మా అమౌంట్ ఎర్న్ చేసుకునేంత వరకు బేసిక్ వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఎక్కడ ప్రాక్టీస్ చేసి ఎక్కడ అంటే అక్క, ఒక ల్యాప్‌టాప్ కొనుక్కున్నానక్క నేను. అంటే నేను కొనుక్కోలేదు. నాకు మా ఫ్రెండ్ కొనిచ్చాడు. ఆడు చనిపోయాడక్క. రాజేష్ అని నా ఫ్రెండ్ ఆడు. ఆడు చనిపోయాడు. నేను మొబైల్‌లో ఎడిటింగ్ నేర్చుకున్నప్పుడు అమ్మ ఇలాగా ఒక ల్యాప్‌టాప్ కొని అంటే, ఇప్పుడు చూసావు కదా! ఇలాగ నీ ఆపరేషన్‌కి ఒక 4,00,000 అప్పయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి అప్పు తెచ్చిపెట్టను, అవ్వదు బాబు అని చేతులెత్తేసింది ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ టైంలోనే మా ఫ్యామిలీ అలా ఉంది. ఎవరు సపోర్ట్ లేదు. ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ రాజేష్ అని వాడు ల్యాప్‌టాప్ కొనిచ్చాడు. ఒక 10,000 అమౌంట్ ఆడిది ఒక రూ. 10,000 ఆడు పెట్టి ఈఎంఐ మీద నువ్వు కట్టుకోరైతే నెలకు 3,000 అన్నా చేస్తున్నావు కదా! ఎడిటింగ్ చేస్తూ మొబైల్‌లో వాయిదాల ప్రకారంగా తీసిస్తానని చెప్పి ఆడి పేరు మీద నాకు ల్యాప్‌టాప్ మీ కొనిచ్చాడు. ఫ్రెండ్ మా ఎంత ఫ్రెండ్. ఏజ్ లో ఎన్ని సంవత్సరాలు? ఒక 2 సంవత్సరాల క్రితం ఆడే కొనిచ్చాడు ల్యాప్‌టాప్. బా మంచి ఫ్రెండే. చనిపోయాడు కానీ. ఎలా? ఆడికి చిన్న యాక్సిడెంట్‌లో చనిపోయాడు ఆడు. ఓకే. అప్పుడు ఆ ల్యాప్‌టాప్‌లో అలాగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రాక్టీస్ చేస్తూ అలా వర్క్ నేర్చుకొని ఇప్పుడు ఇలాగా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి, యూట్యూబర్స్‌కి, జబర్దస్త్ వాళ్ళకి కొంతమందికి ఇలాగా థంబ్‌నెయిల్స్, పోస్టర్స్ డిజైనర్‌గా చేస్తూ ఇలాగ మంత్లీ అమౌంట్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటున్నాను అక్క. ఏం వాడతావు టూల్స్ నువ్వు ఎక్కువగా యూజ్ చేసేది? ఎడిటింగ్‌కి నేను ఎక్కువగా యూజ్ చేసేదైతే ఫోటోషాప్ CS3 అక్క. ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నాను. ఓకే. మొబైల్‌లో అయితే ఎలైట్ మోషన్, పిక్సార్ట్, చాట్‌జీపీటీ ఎందుకు యూజ్ చేస్తానంటే టాపిక్ ఏమన్నా టూల్స్ గురించి గట్టా అవే ప్రాపర్‌గా ఇస్తదక్క. చాట్‌జీపీటీ బెస్ట్ అక్క. ఓకే. అదే ఎక్కువ యూజ్ ఆ! చేస్తావు. అక్క. మరి నీకు ఆపరేషన్ అయింది. ఎనకాల బ్యాక్ పెయిన్ ఉంటుంది అవునక్క. అన్నావు కదా! మరి చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కువ ఇప్పుడు సిస్టమ్ అంటే కూర్చొని ఒక దగ్గర వర్క్ అవునక్క. చేస్తుంటే ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. నొస్తేస్తాయి కదా! అవునవును. పాయింట్ మరి అది. దాన్ని ఎలా చేస్తున్నావు? ఇంకా ఏం చేస్తామక్క, దేవుడు రాత. ఇప్పుడు ఎలాగంటే ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఆ దేవుడు ఇంకా లైఫ్ ఇంకెలా అయిపోయిందని ఇంకా అనుకున్న టైంలో ఆ స్కిల్ నేర్చుకున్నా. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంకా అమౌంట్ ఎర్న్ చేసి అమ్మని అన్నీ చూసుకోవాలి కదా! ముందే అప్పుల్లో ఉన్నాం మేము. ఇంకా ఆ దేవుడి ఇంకా ఆ ఓపికతో ఎంత టైం అన్నా తీసుకొని ఆ ఓపికతో వచ్చిన క్లయింట్స్‌తో అలాగా ఓపికతో అలా వర్క్ చేసేవాడిని. నాకు ఒక అరగంట వర్క్ చేయడం, మళ్ళీ అరగంట ఇలాగే స్టాండర్డ్‌గా నించోవడం. ఇలాగ అనుకోవడం, నొప్పి తగ్గేదాకా మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడం. ఇంకా అలాగేనక్క. ఇంకా జీవితం మొత్తం ఓపికతో ఉండాలక్క. ఓపికతో ఉండాలి. డాక్టర్స్ అయితే ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కూర్చొని ఇలాగా ఉండాలంటే మనకి రోజు గడవదు కదక్క. ఎందుకంటే అమ్మ కష్టపడలేదు. ఎందుకంటే అన్నీ కాపలాగా ఇంటికాడే ఉండాలి. ఎవరు తెచ్చి పెడతారక్క మాకు. తండ్రి చూస్తే చిన్నప్పుడే చనిపోయాడు. ఇంక నేనే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అలా బయటికి వెళ్ళిపోతుంటానక్క. నా దరిద్రం ఏంటంటే నేను ఉంటున్న ఊరిలోనే సిగ్నల్స్ ఉండవక్క. ఎక్కడ వర్క్ అంతా ఎక్కడ చేస్తావు మరి? వర్క్ అంతా ఎక్కడంటే మా ఊరికి తుని సిటీ అక్క. ఆ తుని వెళ్ళిపోయి నిజంగా నాకు పెట్టిన దేవుడి దరిద్రం నిజంగా చాలామంది మీలాగే చాలామంది హెల్ప్ చేస్తున్నారక్క. తుళ్ళు సాయి సూర్య డిజిప్లస్ ల్యాబ్ అని ఉంటదక్క. ఒక 2 ఇయర్స్ బ్యాకే ఆ మేడం దగ్గరికి వెళ్ళి మేడం నేను డిజైనర్‌గా చేస్తాను. వర్క్ ఉంది కానీ వర్క్ చేసుకోవడానికి మా ఊర్లో నాకు లేదు. సిగ్నల్ టవర్ లేక నాకు వర్క్ చేసుకోనందుకు అవ్వట్లేదు. వర్క్ వస్తుంది. నా ఫ్యామిలీదా మేడం గారిని అడిగా ల్యాబ్‌లో మేడం గారిని. అన్నీ చూస్తే ఇలా వికలాంగు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మేమో అన్నీ కాపలాగా ఉంటది. తీరా చూస్తే ఇంత అప్పుతో ఇంత బాధలో ఉన్నాము. మరి నేను ఏదోలా కష్టపడాలి కదా అని చెప్పి వర్క్ నేర్చుకున్నాను మేడం. ఈ తునిలో ఎక్కడన్నా అద్దెకి రూమ్ తీసుకొని ఇలా వర్క్ చేసుకుందామంటే నెలకు వచ్చేయే నాకు 10,000, 15,000 రూపాయలు. అందులో అద్దెకే ఇక్కడ 5,000, 6,000 పోతే ఇంక ఇల్లు గడవదు కదా మేడం. దయచేసి ఏమనుకోనంటే మీ ల్యాబ్‌లో ఏదో ఒక ప్లేస్‌లో ఏదో ఒక మూల నాకు కొంచెం చిన్న స్పేస్ ఇస్తే రెగ్యులర్‌గా మార్నింగు మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ల్యాబ్ ఆ టైంకే వచ్చి నా వర్క్ నేను వచ్చి చేసుకొని వెళ్ళిపోతుంటాను.
కొంచెం నాకు ఒక హెల్ప్ చేయండి మేడం అని చెప్పి అక్కడ ఉన్న మేడంని శేఖర్ అని ఒకరు ఉంటారు. వీళ్ళని అడిగాను, మేడం నా ప్రాబ్లం అర్థం చేసుకొని నన్ను అర్థం చేసుకొని ఆ దేవుడి పంపించినట్టుగా నాకు హెల్ప్ చేస్తారు మేడం. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మార్నింగ్ లెగిస్తే వర్క్ వచ్చినా లేకపోయినా నేను ఆ ల్యాబ్కి వెళ్ళిపోతాను మేడం. నేను చనిపోయి రాజేష్ కూడా ఇచ్చిన ల్యాప్టాప్ని యూజ్ చేసుకొని ఆ ల్యాప్టాప్ పట్టుకుని ల్యాబ్కి వెళ్ళిపోతా. ఎందుకంటే డేలో ఎవడో ఒకటి ఏదో ఒకటి వర్క్ ఇస్తారు కదా అని. ఆ సాయి సూర్య డిజిప్లస్ ల్యాబ్లో నా వర్క్ నేను చేసుకోవడానికి వెళ్తాను మేడం. రోజు 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 వెళ్ళిపోతాను, ఇంకా వర్క్ వచ్చినా లేకపోయినా రోజు వెళ్ళిపోతాను ఇంకా ఆ ల్యాబ్కి. అక్కడే నీ వర్క్ చేసుకుంటావు? అక్కడే నా వర్క్ చేసుకుంటాను, ఎందుకంటే మా ఊర్లో సిగ్నల్స్ లేవు కదా ఇంటికాడ ఉండి వర్క్ చేసుకొని ఫ్యామిలీ చూసుకోవడానికి. అందుకే సిటీకి వెళ్ళిపోతుంటాను. ఓకే, మరి ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎలా మొదలు పెట్టావు వాటిని? ఇన్స్టాగ్రామ్ ఎలాగంటే 1 year బ్యాక్ అయితే కస్టమర్లు కావాలి, క్లయింట్స్ కావాలి, ఎందుకంటే ఏదో వర్క్ చేయించుకుంటారు కదా అని చెప్పి ఫస్ట్ క్లయింట్స్ కోసం ఈ వీడియోలు చేసేవాడిని. తర్వాత చాలురా బాబు, ఇప్పుడు వచ్చిన ఈ 700, 1000 క్లయింట్స్లో కనీసం రోజుకు ఒక 100 రూపాయలు డిజైన్, 100 రూపాయలు ఎడిటింగ్ అయినా చేయించుకోవాలి ఉన్నారు కదా క్లయింట్స్ చాలు. ఈ పాలు మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుందాము, ఇన్స్టాగ్రామ్లో మనకి ఫాలోవర్స్ గెయిన్ చేసుకొని ఈ ఫాలోవర్స్తోని ఫ్యూచర్లో ఏమన్నా కోర్సెస్ కానీ ఇంకేమైనా పెడదాము. ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎలాగ ప్రమోషన్స్తో కూడా అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని తెలిసింది. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఇప్పుడు నా లైఫ్లో నేను ఏదైతే స్కిల్ నేర్చుకున్నానో ఈ ఏజ్లో అదే స్కిల్ గురించి ఇన్స్టాగ్రామ్లో చెప్తుంటాను. ఎలాగంటే ఒక బేసిక్ ఈ డిజైనింగ్ స్కిల్ నేర్చుకుంటూ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఏజ్లో నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నా, మీరు ఎడిటింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే నా పేజ్ని ఫాలో చేయండి అన్న టాపిక్ మీద వీడియోలు చేస్తుంటాను అక్క. ఓకే, ఆ వీడియోస్ అలా ఇప్పుడు ప్రెసెంట్ పర్లేదు అక్క. బాగుందా? ఫస్ట్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రోజు చేస్తూ పెడుతూ ఉండాలి, అప్పుడే మనకి రీచ్ వస్తుంది ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. మరి ఫస్ట్ ఎలా ఉంది? ఫస్ట్ డే, సెకండ్ డే ఇన్స్టాగ్రామ్ లో నువ్వు పోస్ట్ చేసినప్పుడు వ్యూస్ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు, ఎలా ఉంది? ఎప్పుడు నీ ఫస్ట్ వీడియో వైరల్ అయింది? ఎప్పుడంటే అక్క 1.5 year బ్యాక్ అయితే ఒక వీడియో వైరల్ అయింది అక్క. అది ఏంటంటే క్లయింట్స్ గురించే, క్లయింట్స్ కోసం చేసిన వీడియో. తర్వాత ఏంటంటే ఒక 2 months బ్యాక్ ఒక చిన్న అకాడమీలో డిజైనర్గా చేశాను. అది ఎలాగంటే ఆఫీస్ డే ఇన్ మై లైఫ్ రొటీన్ అని చెప్పి ఇలాగ నేను ఒక ఏజ్లోనూ ఒక చిన్న ఆఫీస్లో డిజైనర్గా చేస్తున్నా. ఒక చిన్న సిరీస్ చేశా. ఆ సిరీస్ కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా పోస్ట్ చేశా. ఆ వీడియోలు వైరల్ అయ్యి 10K కంప్లీట్ అయింది అకౌంట్. నాతో ఒక పాడ్కాస్ట్ చేశారు. అవన్నీ పాడ్కాస్ట్ చేసిన తర్వాత నాకు ఆ పాడ్కాస్ట్ వల్ల చాలా ఫాలోవర్స్ వచ్చారు అండ్ నా లైఫే చేంజ్ అయింది ఆ పాడ్కాస్ట్ వల్ల. అండ్ అలాగే నువ్వు ఫస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అంటే ఒక వీడియో వైరల్ అయ్యే వరకు ఎంత టైం వచ్చింది? ఆ టైంలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? నీకు వ్యూస్ ఎలా వచ్చాయి? వ్యూస్ అలాగా 10K నుంచి అలాగా వ్యూస్ ఒక వీడియోకి అలా అప్గ్రేడ్ అవుతున్నాయి అక్క. వీడియోకి అప్గ్రేడ్ అవుతున్నాయి. స్టార్టింగ్ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 1000 వ్యూస్ అలా వచ్చేవి. ఎందుకంటే అక్క 100 వ్యూస్ ఉన్నప్పుడు 1000కి ఎలా ఇంక్రీజ్ అయ్యాయి? అదే మైండ్ సెట్తో 1000 వచ్చాయి కదా, రేపు ల్యాక్స్లో వస్తాయి కదా, ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తాయి కదా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఒక రోజులోనే మనం కష్టపడి సంపాదించాలంటే సంపాదించలేం కదా అక్క. 2 సంవత్సరాల పాటు బేసిక్ ఎడిటింగ్ నేర్చుకుంటే ఇప్పుడు నా దగ్గర ఇంతమంది క్లయింట్స్ ఉన్నారు. ఒక 2 members వర్క్ ఇస్తూ ఆడుతూ పాడుతూ ఫ్యామిలీని చూసుకుంటూ ఒక 15,000 రూపాయల దాకా ఎర్న్ చేసుకుంటున్నాను కదా. 2 సంవత్సరాలు కష్టపడితేనే కదా. అలాగే ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ గ్రో చేస్తూ కంటెంట్ ఇస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక క్రియేటర్గా సెలెక్ట్ అంటే నా గోల్ అక్క ఈ క్లయింట్స్ వచ్చిన తర్వాత. అందుకని చెప్పి అలాగా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి, ఎడిటింగ్ గట్ట అని చెప్పి అలాగా కన్సిస్టెన్సీగా ఏదో ఒక టాపిక్ అలాగే రోజుకి ఒక వీడియో పెట్టుకున్నాక్క. అలా ఒక వీడియో అలాగే వచ్చింది అక్క. రీచ్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడైతే నా అకౌంట్ ఒక 25K ఉందక్క రీచ్. ఫాలోవర్స్ కూడా ఉన్నారక్క, పర్లేదక్క, రీచ్ కూడా బాగుంది. మరి నీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే కొన్ని పోస్టర్స్, కొన్ని వీడియోస్ మనం చూసినప్పుడు ఇక్కడ ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది, కొన్ని మిస్టేక్స్ మనకు ఐడెంటిఫై అవుతాయి. అవి నువ్వు గమనించిన మిస్టేక్స్ ఏంటి? నేను గమనించమని కాదక్క, ఒక 1 month బ్యాక్ నుంచి
కుస్మి గంజి గారని తెలుగు టీ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్కి, వాళ్ళకి ఉన్న 4 యూట్యూబ్ ఛానల్స్కి నేనే థంబ్నెయిల్ డిజైనర్గా చేస్తున్నాను. వాళ్ళకి నేను వర్క్ ఎప్పటి నుంచి అయితే చేస్తున్నానో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చెప్పారు. ఇవి కలర్ కలెక్షన్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, కొన్ని చేంజెస్ చేయమనేవారు. నిజంగా వాళ్ళు నాకు కొన్ని చేంజెస్ చేయమన్నప్పుడు నా డిజైన్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను అని అనిపించింది అక్క. అప్పటి వరకు ఇప్పుడు వరకు నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యాను అనిపించింది అక్క. ప్రెసెంట్ అయితే పర్లేదు, థంబ్నెయిల్ డిజైనింగ్ పరంగా వర్క్ ఇంప్రూవ్ చేసుకున్నా. వాళ్ళు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. టెక్స్చర్స్ స్టైల్స్ గురించి కానీ, థంబ్నెయిల్ డిజైనింగ్లో వాడే కలర్ కలెక్షన్స్ కానీ కొన్ని చేంజెస్ అయితే చేసుకోమని వారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ కుర్రోడు సెట్ అవ్వట్లేదు, ఇంకో కుర్రోని చూసుకుందాం అనే ఉద్దేశంతో కాకుండా నన్నే ఇంకా ఇంప్రూవ్గా చేసి వాళ్ళకి ఇంకా పర్మనెంట్ ఎడిటర్గా పెట్టుకునే ఉద్దేశంతో వాళ్ళు కూడా నన్ను ఇంకా ప్రోత్సహించి ఇంకా నాకు ఇంకా మిస్టేక్స్ అన్నీ చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు అప్పట్లో వాళ్ళకి ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక డిజైన్ చేసేస్తే 4 మిస్టేక్లు చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు డిజైన్ చేసేస్తే ఓకే అంటున్నారు. ఓకే, ఇంప్రూవ్ అయ్యారు. అంతలా మోల్డ్ అయిపోయావు. అవునక్క. వాళ్ళు అంతేనాక ఒకటి చెప్తా, డిజైనర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, ఎవరికైనా సరే మనం ఏదన్నా ఎడిటింగ్ చేసినప్పుడు ఇంకా అది బెస్ట్ అని మనం అనుకోవడం కాదక్క. ఒక 4-5 చూపెడితే 4-5 అభిప్రాయం తెలుసుకున్న తర్వాత అది మంచిగా చెడు, అది మిస్టేక్ ఏంటి, అది బెస్టా కాదా అని చెక్ చేసుకుంటేనే మనకు ఇంప్రూవ్ అయ్యింది లేని తెలుస్తుంది అక్క అని నా ఫీలింగ్. మరి ఇప్పుడు దాకా నువ్వు చాలా చేసావు కదా. అవును. ఈ ఎడిటింగ్ లో కావచ్చు, గ్రాఫిక్ డిజైనర్ లో కావచ్చు, thumbnails లో ఇది బాగుంది, బాగా చేసావని నిన్ను ఎవరు బాగా అప్రిసియేషన్ చేశారు? అయితే అక్క ఇప్పటి వరకు ఒక 1 month బ్యాక్ ఇలాగా కుస్మి గంజి గారికి ఇలా చేశానని చెప్పా కదా, వాళ్ళు పర్ఫెక్ట్ డిజైన్ చేస్తున్నారా చాలరా అని వాళ్ళు అన్నారు. దానికంటే హ్యాపీ మూమెంట్ ఏంటంటే రాయల్ మేక్ రమణని అని ఉంటారు ఇన్స్టాలో మన ఇన్ఫ్లుయెన్సర్. అతనికి 1 million ఫాలోవర్స్ రాకముందు కొన్ని వాటికి పోస్టర్ చేయమన్నారు. కొన్ని సిరీస్ చేస్తారు అన్నయ్య, 7 సిరీస్ కట్టాను, వాటికి పోస్టర్స్ చేయమనేవారు. ఒక దగ్గర 4-5 పోస్టర్లు చేసేవాను. ఆ పోస్టర్స్ అన్నీ ఏదో ఒక మిస్టేక్ చెప్పి నచ్చలేదని చెప్పి ఇంకొకరితో డిజైన్ చేయించుకున్నారు. అలాంటిది మొన్న రీసెంట్గా 1.1 M ఇన్స్టా ఫాలోవర్స్ గురించి ఒక పోస్టర్ చేయమని చెప్పి 7 సిరీస్లో ఉన్న 3 పిక్చర్స్ పెట్టారు. 3 ఫోటోలు పెట్టి తమ్ముడు ఇది ఒక డిజైన్ చేయని చెప్పారు. అవన్నీ చెప్పిన విధంగా ఒక 2 hours టైం తీసుకొని కరెక్ట్గా ఒక మూవీ పోస్టర్ లాగా, అంటే నాకు మూవీ పోస్టర్ అనిపించింది. మరి ఒక్కొక్కరు కళ్ళు ఒక్కొక్కరు అనిపిస్తుంది కదా, అలాగే చేసి ఇచ్చిన వెంటనే అవన్నీ మిస్టేక్ గట్రా చెప్పకుండా డైరెక్ట్ ఇన్స్టా పోస్ట్ పెట్టి నాకు కొలబ్ ఇచ్చారు అక్క. అప్పుడు అవన్నీ కూడా ఇంకా నాకు హ్యాపీ మూమెంట్ అనిపించింది నిజంగా. ఎందుకంటే ఇంతకుముందు 3-4 పోస్టర్లకు రిజెక్ట్ చేసిన ఈ పోస్టర్కి మిస్టేక్ చెప్పకుండా నాకు డైరెక్ట్ ఇన్స్టా కొలాబ్ ఇచ్చారు. హ్యాపీ మూమెంట్ కదా అక్క అది. ఖచ్చితంగా. అవునక్క. సో మంచిగా అనిపించింది ఆ రోజు. ఎలా అనిపించింది? ఆ పోస్టర్ చూసి కూడా నాకు చాలా మంది క్లయింట్స్ వచ్చారు. ఇప్పుడు ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ కి పోస్టర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఓహో, షార్ట్ ఫిల్మ్స్ కి కూడా స్టార్ట్ చేసావు? అవునక్క. గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. ఎలా అయితే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి మన లైఫ్లో, స్ట్రగుల్స్ ఉంటాయి, లో మూమెంట్స్ ఉంటాయి. నీ లైఫ్లో జరిగిన చాలా లో మూమెంట్ అంటే ఏంటి? ఒక్కనొక టైంలో నాకు ఆపరేషన్ జరిగి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత, రికవర్ అయిన తర్వాత ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. ఎవరు నన్ను పట్టించుకునేవారు కాదు, ఏది ఉండేది కాదు. నా ఏదో చిన్న మొబైల్ ఎడిటింగ్ చేస్తున్న టైంలో ఈ చనిపోయిన ఈ రాజేష్ అనే కుర్రోడు చెప్పా కదా, ఆ రాజేష్ గారు నాకు లైఫ్లో ఒక సొంత అన్నదమ్ముళ్ళ. నాతో పాటు పుట్టిన మా అన్ని కాళ్ళు చేతులు పనిచేయక మా అన్ని అలా అయిపోయాడు. అలాంటి అన్నలా నాకు ఒక సొంత తమ్ముళ్ళ నన్ను చూసుకొని నాకు అంతా చేసేవాడు అక్క ఆ రాజేష్ అనే కుర్రోడు. వాడు చనిపోయినప్పుడే నా లైఫ్లో ఇదే నాకు, ఆడు ఎప్పుడైతే చనిపోయాడు అదే నా దరిద్రం అనిపించింది అక్క నాకు, ఆడు దూరం అయినప్పుడు నా లైఫ్లో. మరి నీ ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తూ ఉంటావు? నా క్లయింట్స్ని అక్క ఎలాగంటే ఇప్పుడు చెప్తాను చూడండి. క్లయింట్స్ కంగా స్టేటస్ వెళ్ళే రూపంగా ఓన్లీ విత్ షేర్ ఉంటుంది కదా, అలాగా క్లయింట్స్ అందరినీ సెలెక్ట్ చేసి పెట్టి అప్పుడు ట్రెండింగ్లో ఏదైనా సాంగ్ వచ్చింది అనుకో, ఆ సాంగ్ లిరిక్స్ని ఒక 30 seconds సెలెక్ట్ మోషన్ అనే యాప్ ఉంటుంది, అందులో లిరిక్స్ ఎడిట్ చేసి 3D రూపంలో కానీ నార్మల్గా ఫొటోస్ రూపంలో కానీ ఏదన్నా ఒక టైంలో మొబైల్ రీఛార్జ్కి డబ్బులు లేనప్పుడు, ఏదన్నా అమౌంట్ లేన టైంలో ఈ క్లయింట్స్ అందరికీ స్టేటస్ వెళ్ళే రూపంలో ఒక లిరిక్లీ వీడియో ఎడిట్ చేస్తా. 50 rupees పర్ వీడియో ఎడిటింగ్
ఇంట్రెస్టెడ్ పీపుల్ కాంటాక్ట్ దిస్ నెంబర్, అదే కాంటాక్ట్ మీ, మెసేజ్ మీ అని చెప్పి క్యాప్షన్ పెట్టి ఆ వీడియో స్టేటస్ రూపంలో పెడతా. ఓకే. ఆ 700 మెంబర్స్లో ఎవరో ఒకరు చూస్తారు కదా, కనీసం ఒక 10 మంది చూసి ఆ వీడియోకి 50 రూపాయలు ట్యాగ్ చేసాం అనుకో, 10 50 అంతా 500. అలాగే క్లయింట్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటాను. గ్రేట్, మంచి మంచి స్ట్రాటజీ. ఇంకోటి ఉంది. ఏంటి? ఎగ్జాంపుల్, రేపు క్రిస్మస్ వస్తుంది. అవును. ఈ రోజు ఒక క్రిస్మస్ పాంప్లెట్ ఒక డిజైన్ చేసి బిఫోర్ నా ఫోటో పెట్టి డిజైన్ చేసింది పెట్టి క్రిస్మస్ డిజైన్స్ అవైలబుల్, కాంటాక్ట్ దిస్ నెంబర్ అని చెప్పి ఒక డిజైన్ చేసి లేబుల్ స్టేటస్ పెడతా. పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. మన డి జబర్దస్త్ వాళ్ళు కొంతమంది చేయించుకుంటారు, ఆ స్టేటస్ చూసి కాంటాక్ట్ అవుతారు. కొంతమంది డబ్బులు కొడతారు, కొంతమంది కొట్టరు, అంతే. సో మొత్తానికి ఏదో ఒక రకంగా ఒక ఫార్ములా, ఒక స్ట్రాటజీ యూజ్ చేసి కనీసం రోజుకి ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని నాకు అమౌంట్ రాలని టైంలో ఈ స్ట్రాటజీని యూజ్ చేసే కనీసం ఒక 100 రూపీస్ అయినా ఎర్న్ చేసుకుంటా కనీసం. ఓకే, అట్లా రోజు ఏదో ఒక పని కల్పించుకుంటారు. చేస్తూ ఉంటా. ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉన్నా నా లైఫ్ మొత్తం. ఇంకా ఎందుకంటే అక్క, ఆ టైంలో నన్ను డాక్టర్కి ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఎందుకు పని చేయవురా నువ్వు అన్న టైం నుంచి ఫిక్స్ అయిపోయా. స్కిల్ నేర్చుకున్నాను కదా, బేసిక్ వర్క్ నేర్చుకున్నా చాలు, ఇంకా ఈ వర్క్ చేసుకుంటూ బతకొచ్చు, ఇంకా నన్ను ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, నా మీద నేను డిపెండ్ అయ్యి నేను మనీ ఎర్న్ చేసుకుంటే చాలు అనిపించి ఇంకా నేను అలా చేసుకుంటాను. అండ్ మరి నువ్వు వీడియోలు చేసేటప్పుడు కావచ్చు, ఆ సెటప్ ఇదంతా ఎలా చేస్తావు? 2 వీక్స్ బ్యాక్ నేను ఐఫోన్ తీసుకున్నాను. బిఫోర్ వివో T3 Pro మొబైల్ యూజ్ చేస్తుంటాను. ఆ యూజ్ చేసి విఎన్ అనే మన ప్లే స్టోర్లో ఉన్న విఎన్ యాప్ని యూజ్ చేసి వీడియోస్ ఎడిట్ చేస్తుంటాను అక్క. ఓకే, సో ఫైనల్గా అంటే ఎవరికైనా కూడా నీ లైఫ్లో నువ్వు థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఒక సారీ చెప్పాలి వీళ్ళకి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? థ్యాంక్స్ ఎవరికి చెప్పాలనుకుంటున్నానంటే అక్క, రీసెంట్గా నాతో ఒకరు పాడ్కాస్ట్ చేశారక్క. ఆ అన్నకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అక్క. ఎందుకంటే ఆ అన్న నా గురించి పాడ్కాస్ట్ చేయడం వల్ల ఆ పాడ్కాస్ట్ మా సర్కిల్లో న్యూస్ రిపోర్ట్లో ఆర్టికల్ వేశారక్క. ఒక హీరో కథ చెప్తా వింటారా అని చెప్పి నా గురించి చిన్న ఆర్టికల్ వేశారక్క మా సర్కిల్లో, తుని న్యూస్ అని చెప్పి. ఆ ఆర్టికల్ చదివి మా సర్కిల్లో ఉన్న ఒక యంగ్ లీడర్, పొలిటికల్ లీడర్ నన్ను వాళ్ళ గెస్ట్ హౌస్కి పిలిచి నా ప్రాబ్లం, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ చూసి కొంత అమౌంట్ సాయం చేశారు అక్క. ఆ అమౌంట్ రివీల్ చేయను, ఎందుకంటే ఆ అన్న పేరుతో నేను ఇంకొన్ని రోజుల్లో ఎన్ని ఇచ్చిన అమౌంట్తో మా ఇల్లుని బాగు చేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అక్క. ఆ పాడ్కాస్ట్ వల్ల, ఎన్ని చేసిన ఆ పాడ్కాస్ట్ వల్ల అతను పరిచయం అయ్యి నాకు ఇంత అమౌంట్ సాయం చేశారు. అలాగని చాలామంది క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది హెల్ప్ చేస్తాను గట్టని చెప్పి ఒక సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాననే మాట ధైర్యం ఇచ్చారు అక్క. అతనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే మరి నెక్స్ట్ సారీ ఎవరికి చెప్పాలనుకుంటున్నానంటే అక్క, ముందే చెప్పేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ నేర్చుకుంటే నా వీడియోలు చూసి, నా ఓల్డ్ రీల్స్ చూసి అని చెప్పి చాలామందికి మెసేజ్ చేస్తూ నేను ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ ట్యూటోరియల్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తుంటాను అక్క. ఆ వీడియోలు చూసే నేను నేర్చుకున్నాను, మీరు ఆ వీడియోలు చూసే నేర్చుకునే అన్నప్పుడు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రదర్ మీకు ఆ వీడియోలు చూడమన్నాను కదా, మళ్ళీ మెసేజ్ చేస్తే మీకు టైం వేస్ట్ కదా అని చెప్తుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి కొంతమంది బాగా బూతులు తిడుతూ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు అక్క. వాళ్ళతో కొంచెం చిన్న చిన్న రియాక్షన్స్ అయ్యా. ఇన్ కేస్ నా వల్ల వాళ్ళు ఏమన్నా బాధపడి ఉంటే సారీ. నన్ను చాలా బ్యాడ్గా కామెంట్స్ పెట్టారు, అయినా బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. ఎదుగుతున్న టైంలో, రీచ్ వస్తున్న టైంలో బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొంతమందిని అయితే కొంత విధంగా నాకు తిట్టా, వాళ్ళకి సారీ చెప్తున్నా అక్క. మరి నువ్వు అన్నట్టుగానే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అవునండి అక్క. మరి ఆ నెగిటివ్ని ఎలా బ్యాలెన్స్ చేసినావు? ఇంకా అవి మైండ్లో తీసేస్తాను అక్క చూసి. ఎందుకు మనకి అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మురిగే కుక్క మురుగుతూనే ఉంటుంది, మనం అసలు పట్టించుకోకూడదు అక్క. మరి ఇంకా ఫైనల్గా నిన్ను నువ్వు నెక్స్ట్ ఇయర్లో చూసుకోవాలి కొత్తగా అంటే ఏ రకంగా చూసుకుంటావు? నీ గోల్స్ ఏంటి? గోల్స్ అంటే ఏం లేవక్క. ఇప్పుడు నేను ఏదైతే బేసిక్ నేర్చుకున్నా, అమౌంట్ ఎర్న్ చేసుకున్నా చాలు అని నేను ఏదనుకున్నానో ఆ వర్క్ ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకొని మా అమ్మని, మా అన్నయ్యని హ్యాపీగా చూసుకుంటే చాలు అనుకుంటున్నాను అక్క. అంతే అక్క. దేని మీద గోల్స్ లేవు, దేని మీద నాకు సాధించాలనే పట్టుదల లేదక్క. అమ్మని, అన్నయ్యని హ్యాపీగా చూసుకుంటే చాలు. అమ్మ మరొక జీవితం ఇచ్చినట్టే కదక్క నాకు, అంతేనక్క. సో ఎనీవేస్ గ్రేట్ జర్నీ. చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకొని నువ్వు నేర్చుకున్న స్కిల్ నుంచే డబ్బుల్ని సంపాదించుకుంటున్నావు.
చాలా ఎంతో మందికి కూడా నీ స్టోరీ చాలా ఇన్స్పైర్గా మారుతూ ఉంటుంది అండ్ నిన్ను చూసి చాలా మంది కూడా నేర్చుకుంటారు. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.